Hi, welcome to the SK Computer Education. And the last video lo mana font block గురించి డిస్కస్ చేసాం. ఓకే, అండ్ ఈ వీడియోలో we discuss about the paragraph block. అండ్ పారాగ్రాఫ్లో వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఏమన్నాయో వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. అండ్ పారాగ్రాఫ్లో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్? బుల్లెట్స్. బుల్లెట్స్ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే పాయింట్స్ వైజ్గా మనం డేటాని టైప్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా పాయింట్స్ స్టార్టింగ్లో మనం సింబల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం, డాట్స్ కానీ ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఆ సింబల్స్ రావడానికి వాట్ ఈజ్ ఆప్షన్ వాడతాం మనకు బుల్లెట్స్. అలా కాకుండా నాకు నెంబర్స్ ఏమైనా కావాలి, 1 2 3 ABCDs కావాలి అంటే వాట్ ఈజ్ ఆప్షన్ ఏం వాడతాం మనకు యూజ్ నెంబరింగ్ ఆప్షన్. బుల్లెట్స్ కావాలన్నప్పుడు బుల్లెట్స్ ఆప్షన్ వాడతాం. అండ్ నెంబర్స్ ఏమైనా కావాలన్నప్పుడు నెంబరింగ్ ఆప్షన్. ఫస్ట్ హియర్ బుల్లెట్స్ మీద క్లిక్ చేసి చిన్న డాట్ వస్తుంది. మనకి ఏ మ్యాటర్ కావాలో మ్యాటర్ టైప్ చేస్తాం, ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ బుల్లెట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. హియర్ మనకి ఎన్ని బుల్లెట్స్ కావాలో ఎన్ని పాయింట్స్ కావాలో అన్ని పాయింట్స్ టైప్ చేస్తాం. ఆఫ్టర్ పాయింట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బుల్లెట్ మనం క్యాన్సిల్ చేయాలి అంటే ప్రెస్ ద ఎంటర్ కీ 2 times. డబుల్ టైం ఎంటర్ కీ ప్రెస్ చేస్తే బుల్లెట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వన్స్ ఎంటర్ ప్రెస్ చేస్తే బుల్లెట్ ఇన్సర్ట్ అవుతుంది. అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బుల్లెట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది వాట్ ఈజ్ ఆప్షన్ బుల్లెట్స్. నెక్స్ట్ ఈ బుల్లెట్స్ మోడల్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే సెలెక్ట్ దట్ వన్. ఆల్రెడీ బుల్లెట్స్ అప్లై చేసిన మ్యాటర్ని సెలెక్ట్ చేస్తాం. అగైన్ బుల్లెట్స్లోకి వెళ్ళి హియర్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న స్టైల్స్ చూపిస్తుంది. సర్కిల్ టైప్ కావాలి, నాకు ఫ్లవర్ టైప్ కావాలి. దీంట్లో మనకి ఏ మోడల్ మీద క్లిక్ చేస్తే ఆ మోడల్లోకి చేంజ్. ఇలా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లోకి చేంజ్ చేసుకోవచ్చు. లేదు నాకు బుల్లెట్స్ కాదు, నాకు నెంబర్స్ కావాలి అంటే జస్ట్ 1 2 3 మీద క్లిక్ చేసి 1 2 3. లేదు ABCDs ఏమైనా కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి 1 2 3 కావాలంటే 1 2 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ABC కావాలంటే ABC అండ్ రోమన్ లెటర్స్ కావాలంటే రోమన్ లెటర్స్. దీంట్లో మనకి ఏవి కావాలంటే అప్లై. బుల్లెట్స్ మీద క్లిక్ చేసి బుల్లెట్స్ అప్లై అవుతుంది. నెంబర్స్ మీద క్లిక్ చేసి నెంబర్స్. హియర్ వన్స్ క్లిక్ చేసి ఆన్ అవుతుంది. అగైన్ ఇంకొకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ బుల్లెట్స్ నెంబర్స్ ఆప్షన్. బుల్లెట్స్ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తాం? పాయింట్స్ వైజ్గా డేటా టైప్ చేయడానికి బుల్లెట్స్ ఆప్షన్. అంటే బుల్లెట్స్ ఆప్షన్ యూజ్ చేస్తే లైన్ స్టార్టింగ్లో సింబల్స్ అనేవి యాడ్ అవుతాయి. అలా కాదు నాకు నెంబరింగ్స్ కావాలి అనుకున్నప్పుడు వాట్ ఈజ్ ఆప్షన్ ఏం వాడతాం మనకి నెంబరింగ్ ఆప్షన్. నెంబరింగ్ మీద క్లిక్ చేస్తే నెంబరింగ్స్ ఆప్షన్. వన్స్ క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. అగైన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దిస్ ఈజ్ అ బుల్లెట్స్ నెంబర్స్ ఆప్షన్. And the next option, multi-level list. What is a multi-level list option use ఏంటంటే పాయింట్ లోపల మనకి సబ్ పాయింట్స్ ఏమైనా కావాలి అంటే నార్మల్గా మనకి పాయింట్స్ టైప్ చేస్తాం. ఇక్కడ 1, దాంట్లో సబ్ ఏమొచ్చింది మనకి A, దాంట్లో సబ్ ఏమొచ్చింది రోమన్ 1. ఇది ఇంకొక మోడల్. హియర్ దీంట్లో 1 సబ్ 1.1 సబ్ 1.1.1. అంటే పాయింట్స్ లోపల సబ్ పాయింట్స్ ఏమైనా కావాలి అనుకున్నప్పుడు యూజ్ అ మల్టీ లెవెల్ లిస్ట్. నార్మల్గా 1 by 1 కావాలనుకుంటే యూజ్ అ నెంబరింగ్ ఆప్షన్, కానీ సింబల్స్ కావాలంటే సింబల్స్ ఆప్షన్ వాడతాం, బుల్లెట్స్ ఆప్షన్ వాడతాం. లేదు మనకు పాయింట్స్ లోపల సబ్ పాయింట్స్ కావాలంటే కంపల్సరీ యూజ్ అ మల్టీ లెవెల్ లిస్ట్. దీంట్లో మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే 1. హియర్ ఇప్పుడు టైప్ చేస్తుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్. హియర్ ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్, ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్. హియర్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు 5 వచ్చింది. నాకు ఇప్పుడు 5 కాదు. అండ్ 4thలో సబ్ పాయింట్ కావాలి అంటే ఈ 5 అనేది సబ్ పాయింట్ కింద చేంజ్ కావాలి. మన సబ్ పాయింట్ కింద చేంజ్ కావాలి అంటే కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేస్తాం. యాక్చువల్గా ట్యాబ్ కీ ఎక్కడ ఉంటుంది మనకి క్యాప్స్ లాక్ పైన ఉంటుంది. ఎప్పుడైతే మన కీబోర్డ్లో ట్యాబ్ అనే కీ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా మెయిన్ పాయింట్ కాస్త సబ్ పాయింట్ కింద చేంజ్ అవుతుంది. అగైన్ ఇప్పుడు టైప్ చేస్తే మనకి ABCD కంటిన్యూషన్ వస్తుంది. అగైన్ ఇప్పుడు మనకి D వచ్చింది. D కాస్త సబ్ పాయింట్ కింద చేంజ్ కావాలి. D కాస్త సబ్ పాయింట్ కింద చేంజ్ కావాలంటే అగైన్ ప్రెస్ ట్యాబ్, ఎంటర్ చేస్తే మనకి ఇక్కడి నుంచి కంటిన్యూటీ వస్తుంది. మళ్ళీ అగైన్ దీంట్లో అంటే సబ్ పాయింట్ మనకు కావాల్సినప్పుడల్లా
వాట్ ఈస్ ద కీ? ఏ కీ ప్రెస్ చేస్తే మనకి ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సబ్ పాయింటర్ హియర్. ఇప్పుడు నాకు ఇక్కడ 4 వచ్చింది. నాకు ఇప్పుడు 4 కాదు, ఇక్కడ సి నుంచి డి కంటిన్యూ కాదు. అంటే మనకి సబ్ పాయింట్స్ అనేవి బ్యాక్ రావాలి. అంటే ప్రీవియస్ పాయింట్స్ కావాలి అంటే వాట్ ఈస్ ద కీ? ఏ కీ ప్రెస్ చేస్తాం అంటే ఎంటర్ ప్రెస్ చేస్తాం. సబ్ బుల్లెట్ కావాలి అనుకున్నప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేస్తాం. అండ్ మెయిన్ పాయింట్ నుంచి ప్రీవియస్ పాయింట్కి రావాలి అనుకుంటే వాట్ ఈస్ ద కీ? ఏ కీ ప్రెస్ చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేస్తాం. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే రోమన్ 4 వచ్చింది. మళ్ళీ అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తే డి వచ్చింది. ఇయర్ మనం డేటా టైప్ చేస్తాం డి నుంచి కండి. మళ్ళీ సబ్ పాయింట్ కావాలంటే ట్యాబ్ ప్రెస్ చేస్తాం. అండ్ బుల్లెట్స్ బ్యాక్ రావాలంటే మనకి రిక్వైర్డ్ పాయింట్ వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొచ్చింది మనకి 5. ఎంటర్, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బుల్లెట్స్ అనేవి క్యాన్సిల్. ఇది వాట్ ఈజ్ ఆప్షన్? మల్టీ లెవెల్ లిస్ట్. పాయింట్స్ లోపల సబ్ పాయింట్స్ ఏమైనా మనం చేంజ్ చేయాలనుకుంటే యూజ్ అ మల్టీ. పాయింట్స్ లోపల సబ్ పాయింట్స్ ఏమైనా కావాలనుకుంటే వాట్ ఈజ్ ఆప్షన్? మల్టీ లెవెల్ లిస్ట్. అగైన్ దీని మోడల్స్ ఏమైనా కావాలంటే అగైన్ సెలెక్ట్ ద డేటా, మల్టీ లెవెల్ లిస్ట్. దీంట్లో మనకి ఇక్కడ ఏ మోడల్ మీద క్లిక్ చేస్తే ఆ మోడల్ వచ్చాయి. సింబల్స్ కావాలంటే సింబల్స్ అప్లై చేస్తాం. అగైన్ క్యాన్సిల్ చేయాలంటే వాట్ ఈజ్ ఆప్షన్? నన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ క్యాన్సిల్. ఇది వాట్ ఈజ్ ఆప్షన్? మల్టీ లెవెల్ లిస్ట్. బుల్లెట్స్, నెంబర్స్, మల్టీ లెవెల్ లిస్ట్. బుల్లెట్స్ ఆప్షన్ పాయింట్స్ వైజ్గా డేటా టైప్ చేయడం. అండ్ సింబల్స్ కావాలంటే బుల్లెట్స్ వాడతాం, నెంబర్స్ కావాలంటే నెంబరింగ్, అండ్ పాయింట్స్ లోపల సబ్ పాయింట్స్ ఏమైనా కావాలంటే వీ యూజ్ అ మల్టీ లెవెల్ లిస్ట్. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ అలైన్మెంట్స్. వాట్ ఈస్ ద అలైన్మెంట్స్ ఆప్షన్ యూజ్ ఏంటంటే మనం టైప్ చేసిన మ్యాటర్, అంటే మనం టైప్ చేసిన లైన్లో ఉన్న మ్యాటర్ అనేది పేజ్లో ఎక్కడ ఉండాలి? లెఫ్ట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, రైట్ సైడ్, అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అలైన్ రైట్. హియర్ ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది? మనకి పేజ్కి లెఫ్ట్లో ఉంది. సెంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కర్సర్ పేపర్కి మిడిల్ ఇచ్చేది. అండ్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కర్సర్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది? మనకి రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, సెంటర్, రైట్, మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ అలైన్మెంట్స్ మనకి ఎప్పుడు ఎక్కువగా యూజ్ అవుతాయి అంటే లెటర్ టైప్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుంది. జనరల్గా లెఫ్ట్ అలైన్మెంట్కి షార్ట్ కట్, లెఫ్ట్ అలైన్మెంట్ షార్ట్ కట్ ఈస్ కంట్రోల్ ప్లస్ ఎల్, left element. Right alignment shortcut is Control R, and center shortcut is a Control E. Left element shortcut is a Control L, right element shortcut is a Control R, center shortcut is a Control E. Directly shortcuts ikkade display అవుతాయి. మనం ఎగ్జాక్ట్గా పాయింటర్ పెట్టినా కూడా మనకి ఇక్కడ షార్ట్ కట్స్ కూడా డిస్ప్లే చేసి చూపిస్తాం. జనరల్గా మనం ఇప్పుడు ఒక లెటర్ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు సంథింగ్ నేను ఒక లీవ్ లెటర్ ఏమైనా టైప్ చేయాలి. లీవ్ లెటర్లో ఫస్ట్ నేను హెడింగ్ టైప్ చేయాలి. జనరల్గా హెడింగ్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తాం? పేజ్ మిడిల్లో. కర్సర్ మిడిల్లోకి రావాలి అంటే హియర్ క్లిక్ ఆన్ ది సెంటర్, క్లిక్ చేస్తే కర్సర్ సెంటర్లోకి వస్తుంది. హియర్ హెడింగ్ లీవ్ లెటర్ అంటే హియర్ ఎంటర్ ప్రెస్ చేస్తే అగైన్ కర్సర్ ఎక్కడ ఉంటుంది? మనకి సెంటర్లోను. ఇప్పుడు నేను స్టేషన్ డేట్ టైప్ చేయాలి. స్టేషన్ డేట్ ఎక్కడ కావాలి? నాకు రైట్ సైడ్. దెన్ క్లిక్ ఆన్ ది రైట్. హియర్ హైదరాబాద్, దెన్ డేట్ సమ్ 10/4/2023. అగైన్ నెక్స్ట్ ఇప్పుడు నేను సార్ టైప్ చేయాలి. సార్ ఎక్కడ కావాలి? మనకి పేజ్కి లెఫ్ట్లో కావాలి. లెఫ్ట్లో కావాలంటే క్లిక్ ఆన్ ది లెఫ్ట్ ఆప్షన్. టైప్ సార్. జస్ట్ మ్యాటర్ నాకు లెఫ్ట్లోనే కావాలి. జస్ట్ మ్యాటర్ టైప్ చేస్తాం, ఏదో ఒక మ్యాటర్ టైప్ చేస్తాం. ఆఫ్టర్ దెన్ నెక్స్ట్ థ్యాంకింగ్ యూ. థ్యాంకింగ్ యూ ఎక్కడ ఉండాలి? నాకు మిడిల్లోకి రావాలంటే క్లిక్ ఆన్ ది సెంటర్. టైప్ థ్యాంకింగ్ యూ. నెక్స్ట్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. Again yours faithful right side. Again click on the right option.
yours faithfully and some name. This is a elements. అంటే ఎప్పుడైనా సరే మ్యాటర్ని మనం లెఫ్ట్ సెంటర్ రైట్ మనం టైప్ చేసే మ్యాటర్ని పేజ్కి లెఫ్ట్లో కానీ సెంటర్లో కానీ రైట్ సైడ్లో కానీ ప్లేస్ చేయడానికి యూజ్ ఎలిమెంట్స్. జనరల్ ఎప్పుడైనా సరే ఎంఎస్ వర్డ్లో ఎక్కడైనా కానీ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా కానీ ఎవ్రీ టైం మనం లెఫ్ట్ సెంటర్ రైట్ అని చెప్పి అడ్జస్ట్మెంట్స్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం రెజ్యూమ్స్ క్రియేట్ చేసిన లెటర్స్ టైప్ చేసిన సమ్ ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేసేటప్పుడు ఫస్ట్ టైప్ ద కంప్లీట్ మ్యాటర్ని టైప్ చేసుకో. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి జనరల్గా డిఫాల్ట్గా అన్ని లెఫ్ట్ సైడ్లోనే కదా ఉండేది. ఫస్ట్ మ్యాటర్ అంతా ఫస్ట్ కంప్లీట్గా టైప్ చేస్తాం. మొత్తం మ్యాటర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. అలా చేస్తే మనకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ ఇది నాకు మిడిల్లో ఫస్ట్ ఇలా మ్యాటర్ అంతా టైప్ చేసాం అండ్ ఇది ఎక్కడ ఉండాలి మిడిల్లో కావాలి. సెలెక్ట్ సెంటర్ అండ్ దీని సైజ్ ఇంక్రీజ్ చేయంటే ఇంక్రీజ్ చేసుకుంటూ అగైన్ ఐ రిక్వైర్ ద బోల్ అండ్ అగైన్ అండర్లైన్ కావాలి. అండ్ స్టేషన్ డేట్ నాకు రైట్ సైడ్ కావాలి. సెలెక్ట్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్. అండ్ థ్యాంకింగ్ యూ ఎక్కడ ఉండాలి నాకు మిడిల్ సెంటర్ మీద క్లిక్ చేస్తే మిడిల్లోకి వస్తుంది. అండ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎక్కడ ఉండాలి నాకు రైట్ సైడ్ సెలెక్ట్ చేస్తాను రైట్ సైడ్. ఇలా చేసి ఫస్ట్ కంప్లీట్ మ్యాటర్ అంతా టైప్ చేసినాక మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఏమవుతుంది వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. అదే మనం స్టైల్స్ అప్లై చేస్తూ టైప్ చేస్తే ఏమవుతుంది అంటే ఎవ్రీ టైం కర్సర్ని లెఫ్ట్కి రైట్కి సెంటర్కి మనం ఎవ్రీ టైం మనం మూవ్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనం ఎప్పుడైనా లైన్ టైప్ చేసినప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ లైన్కి ఏదైతే స్టైల్ ఉందో సేమ్ స్టైల్ నెక్స్ట్ లైన్ కూడా క్యారీ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే మనం డాక్యుమెంట్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు స్టైల్స్ ఎప్పుడు అప్లై చేయకూడదు. మ్యాటర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే స్టైల్స్ కావాలో ఆ స్టైల్స్ మనం ఏ డేటా కావాలో ఆ డేటాని సెలెక్ట్ చేసి ఓన్లీ ఆ డేటా వరకే మనం స్టైల్స్ అనేది అప్లై చేసుకోవాలి. అలా చేస్తే మనకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. లేదు మీరు స్టైల్స్ అప్లై చేస్తూ చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీ టైం మనం స్టైల్ ఆన్ చేయాలి. అగైన్ ఆ లైన్ టైప్ చేయడం కంప్లీట్ అయిపోయినా కంపల్సరీ లైన్ అనేది స్టైల్ అనేది ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి డబుల్ వర్క్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మీరు లెటర్ టైప్ చేసేటప్పుడు కానీ ఒకవేళ రెజ్యూమ్ ఏమైనా క్రియేట్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఏం చేయాలంటే ముందు టైప్ ద కంప్లీట్ మ్యాటర్. మీరు ఏదైతే మ్యాటర్ టైప్ చేయాలో ముందు ఆ మ్యాటర్ మొత్తం కంప్లీట్గా టైప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఇది అలైన్మెంట్స్లో వచ్చింది లెఫ్ట్ సెంటర్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ జస్టిఫై. జనరల్గా జస్టిఫై ఎలిమెంట్ అనేది దేనికి అప్లై చేస్తామంటే ఓన్లీ ఫర్ పారాగ్రాఫ్స్కి అప్లై చేస్తాం. జనరల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్స్ కావాలంటే వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఏమవుతుంది ర్యాండ్ టైప్ చేస్తే శాంపిల్ పారాగ్రాఫ్స్ వస్తాయి. ఇలా పారాగ్రాఫ్స్ చూసినప్పుడు హియర్ ఈ పారాగ్రాఫ్లో లెఫ్ట్ సైడ్ లైన్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి, రైట్ సైడ్ లైన్స్ మనకి ఈక్వల్గా లేవు. జనరల్గా ఇది డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ ఎలిమెంట్లో ఉంది. లెఫ్ట్ ఎలిమెంట్ అంటే లెఫ్ట్ సైడ్ లైన్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. అదే రైట్ ఎలిమెంట్ సెట్ చేస్తే రైట్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి కానీ లెఫ్ట్లో ఈక్వల్గా. నాకు లెఫ్ట్ రైట్ బోత్ సైడ్స్ ఈక్వాలిటీ కావాలి అంటే క్లిక్ ఆన్ ది జస్టిఫై. సెలెక్షన్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు కర్సర్ పెట్టిన ఆ పారాగ్రాఫ్లో కర్సర్ పెట్టినా సరిపోతుంది, లేదు డేటాని సెలెక్ట్ చేసుకున్నా కూడా నో ఇష్యూ. జస్టిఫై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పారాగ్రాఫ్లో మనకు మ్యాటర్ అనేది కరెక్ట్గా మార్జిన్ టు మార్జిన్ అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఎలా ఈక్వాలిటీ ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ ఈక్వాలిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్లో మ్యాటర్ మార్జిన్ టు మార్జిన్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు కంపల్సరీ జస్టిఫై ఎలిమెంట్ అప్లై చేస్తాం. పారాగ్రాఫ్కి ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్ అప్లై చేస్తాం అంటే జస్టిఫై ఎలిమెంట్ అప్లై చేస్తాం. ఇది లెఫ్ట్ సెంటర్ రైట్. జస్టిఫై షార్ట్కట్ ఈజ్ ద కంట్రోల్ J. Left shortcut is a Control L, right shortcut is Control R, and center shortcut is a Control E, right shortcut is a Control R, justify shortcut is Control J. And these are the elements. Next option, line spacing. What is the line spacing option used ఏంటంటే పారాగ్రాఫ్లో ఉన్న లైన్స్ మధ్య గ్యాపింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో లైన్స్కి నాకు ఈక్వల్ గ్యాప్ కావాలి.
ఫస్ట్ ఆ పారాగ్రాఫ్లో ఉన్న లైన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి గో టు ద లైన్ స్పేసింగ్. ఎంత మనకు 1.5 అంటే 1.5 గ్యాప్ వస్తుంది, లేదు 2.0 అండ్ 2.5 అండ్ 3.0. మనకి ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్. మనకి గ్యాప్ నార్మల్గా కావాలంటే 1.0 సెట్ చేస్తే మనకు నార్మల్గా వస్తుంది. లైన్ గ్యాపింగ్ ఇవ్వడానికి వాట్ ఆర్ ద షార్ట్ కట్స్ ఏమంటాయి అంటే Control 1 shortcut is for single line spacing. Single line gap కావాలంటే Control 1. Control +2. This is for double line spacing. Control +5. This is for 1.5 line gap. For single line we use the Control 1, and for double line Control 2, and for the Control 5 for the 1.5. And with shortcut to కూడా apply చేసుకోవచ్చు. First select that paragraph. When I press the Control 2 we get the double line gap. When I press the Control 1 we get the single line. When I press the Control 5 and we get the 1.5 gap. And this is a line spacing option. And దీంట్లో what are the options ఏం డిస్కస్ చేసాం? బుల్లెట్స్, నెంబర్స్ అండ్ మల్టీ లెవెల్ లిస్ట్, నెక్స్ట్ ఎలిమెంట్స్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అ లైన్ స్పేసింగ్ గురించి డిస్కస్ చేసాం. అండ్ దీస్ ఆర్ ది పారాగ్రాఫ్ సెట్టింగ్స్లో వచ్చాయి, పారాగ్రాఫ్ బ్లాక్లో వచ్చిన ఆప్షన్స్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ గురించి ఫర్దర్ టాపిక్స్లో ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.